లిరికల్ వీడియో చూస్తున్నంత సేపు నా కళ్ళు మొత్తం పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది. ఎందుకో మీకు తెలుసు, నాకు తెలుసు. ఆ స్వాగ్ గానీ, ఆ స్టైల్ గానీ, ఆ ఎనర్జీ గానీ, అండ్ ఆ మూమెంట్స్, డాన్స్ మూమెంట్స్ గానీ మస్తు అంటే మస్తు ఉంది. డిఎస్పీ గారి మ్యూజిక్ మాత్రం సూపర్ అనిపించింది నాకు. ఫస్ట్ టైం వినంగానే నచ్చేసిందంటే ఇంకా చెప్తున్నా కదా, సాంగ్ మాత్రం సూపర్ హిట్. అసలు డిఎస్పీ గారు మాత్రం పక్కా కంబ్యాక్ ఇవ్వాలి ఈ సినిమాతోని అని అనుకుంటున్నాను నేను. కానీ ఎందుకో ఈ లిరికల్ వీడియోలో హరిశంకర్ గారిని చూస్తుంటేనే నాకు తిక్కలేస్తుంది. అన్ని రీమేక్ ఫిలిం తీసుకొస్తాడు, అన్ని డబ్బు ఫిలిం చేస్తాడు, ఏందో చేస్తా ఉంటాడు. ఏమన్నా అంటే నేనే గొప్ప అని చెప్తాడు, మరి ఏందో అర్థం కాదు. ఉస్తాద్ భగత్ సింగ్ టెర్రీ రీమేక్ అని చెప్తున్నారు. 100% రీమేక్ కాదు, అందులో నుంచి కొంచెం స్టోరీ తీసుకొని ఓన్ గా హరిశంకర్ ఓన్ గా చేసిండు. ఆల్రెడీ ఇంతకు ముందు వచ్చిన హరిశంకర్ గారితో వచ్చిన ఆ సినిమా ఉంది కదా రవితేజతోని, అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. అట్లా అట్టర్ ఫ్లాప్ మాత్రం ఇది అవ్వద్దని అనుకుంటున్నా. అండ్ శ్రీలీల కూడా ఉంది, శ్రీలీల పక్కన పవన్ కళ్యాణ్ సెట్ కాలేదు. మరి మీకు ఎట్లా అనిపించింది దేకలింగే సాల లిరికల్ వీడియో కింద కామెంట్ లో పెట్టండి. నాకైతే ఖుషి సినిమాలో అమ్మాయి సన్నగా సాంగ్ మాత్రం మస్తు గుర్తొచ్చింది నాకైతే చూసిన తర్వాత. ఆ స్టెప్స్ అన్ని కూడా అట్లానే ఉన్నాయి, కొరియోగ్రఫీ కూడా చాలా బాగుంది. అంటే స్టెప్స్ మొత్తం ఎగ్జాక్ట్లీ కాపీ కొట్టినట్టుంది, కానీ ఆ స్వాగ్ మాత్రం పవన్ కళ్యాణ్ గారిలో మాత్రం కనిపిస్తుంది ఫుల్ గా. సో సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మూవీ టాక్. జై హింద్.